the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి. వాటికి సంబంధించి ఇటీవల కాలంలో ఏ అప్డేట్స్ అయితే మనం చూస్తున్నామో వాటన్నిటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ని గుర్తించండి. దట్స్ ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. అందులో సబ్జెక్టు వారీగా వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఉంటాయి. అందులో ఒక టాపిక్ ఎకానమీకి సంబంధించి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్. చాలాసార్లు మనము ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆల్వేస్ చేంజెస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా అంచనా వేస్తున్నారని చెప్పేసి గతంలో మనం చూసాము. గతంలో 7% భారతదేశం యొక్క వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉండబోతోంది అని ఎస్టిమేట్ చేస్తూ ఏడీబీ వార్తల్లోకి వచ్చింది. సో ప్రస్తుత పరిస్థితులు మళ్ళీ అంచనా వేసి కాదు 7% కాదు 6.5%గానే ఉండబోతోందని చెప్పేసి సవరిస్తూ గణాంకాలను రిలీజ్ చేసింది. సో ఇది ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ ఎకానమీ వృద్ధి అంచనాలకు ఆసియా అభివృద్ధి బ్యాంకు 0.5% కోత పెట్టింది. ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి ఉంటుందని తొలుత అంచనా వేసింది ఏడీబీ. కానీ తాజాగా ఈ రేట్ని 6.5%కి తగ్గించింది. ప్రైవేట్ పెట్టుబడులు, గృహ డిమాండ్లో ఊహించిన దానికంటే తక్కువ వృద్ధి తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొనడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగవచ్చు. ఇక ఇటీవల కాలంలో ఏ సంస్థలు, మన జాతీయ సంస్థలు కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తుంది? ఉదాహరణ తీసుకుంటే ఆర్బీఐ గత వారం ద్రవ్య పాలసీ సమీక్షలో 2024-25లో భారత వృద్ధి అంచనాలను 7.2% నుంచి 6.6%కి తగ్గించిన సంగతి మన అందరికీ తెలిసింది. సో ఇవన్నిటిని కూడా మీరు కూడా అలర్ట్గా ఉండండి. ఈరోజు ఈ టాపిక్ రాసుకున్న తర్వాత మళ్ళీ 3 months ఆర్ 4 monthsలో ఇందులో మళ్ళీ చేంజెస్ కనబడవచ్చు. కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి కరెంట్ అఫైర్స్లో, ఓకేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక జీడిపి ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి పర్సంటేజెస్లో చూస్తాం. దట్స్ ఎనఫ్. సో ఇక్కడ ఏడీబీ తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి అభ్యర్థులకు ఒక ప్రశ్న నేను ఆల్రెడీ కవర్ చేశాను, రివిజన్ కూడా చేశాను. సో ఏడీబీలో ఇటీవల 69వ సభ్యత్వంతో వార్తల్లోకి వచ్చిన లేదా సభ్యదేశంగా వార్తల్లోకి వచ్చిన దేశం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసేసి ఏడీబీకి నూతన అధ్యక్షులు ఇటీవల వార్తల్లోకి వచ్చారు, ఎన్నికతో వార్తల్లోకి వచ్చారు. రానున్న 2025 ఇయర్లో పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తన పేరేంటి? సో ఇక్కడ ఈ 2 ప్రశ్నలకి మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్గా తెలపండి, ఓకేనా? సో మీకు ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ టాపిక్. ఇక మలేరియాపై పోరుకు కొత్త టీకా. ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న వ్యాధులకు సంబంధించి ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తున్న వ్యాక్సిన్స్ కానివ్వండి, వివిధ ఇన్నోవేషన్స్ పైన కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మలేరియాకి సంబంధించి ఒక కొత్త టీకాని అభివృద్ధి చేస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బుర్కినా ఫాసో దేశ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఆ కొత్త టీకా వ్యాక్సిన్ పేరు ఏంటంటే RH5.1 ఆర్ మ్యాట్రిక్స్ M టీకా. దాన్ని ఇటీవల డెవలప్ చేశారు. దాన్ని ఇటీవల 341 మంది చిన్నారులపై పరీక్షించడం జరిగింది. సురక్షితమైన, శక్తివంతమైన కొత్త మలేరియా టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరుగుతుందంట, గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఎవరు అభివృద్ధి చేశారా, టీకా పేరేంటి, దేనికి అడ్డుకట్ట వేస్తుంది మలేరియాకి సంబంధించి. ఎనఫ్. సో ఇక్కడ prohibition of employment as manual scavengers
యాక్ట్ 2013, లేదంటే ప్రివెన్షన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ 2013, లేదా మానవులు లేదా ఏమంటాము ఈ స్కావెంజింగ్ పనులకు దూరంగా ఉండాలని చెప్పేసి ప్రోహిబిట్ చేసే ఒక చట్టం 2013 సంవత్సరంలో వచ్చింది. కామన్గా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము. ఉదాహరణ తీసుకుంటే సెప్టిక్ ట్యాంక్స్ కానివ్వండి, వాటిల్లో దిగేసేసి కొంతమంది క్లీనింగ్ చేయడం, ఇటువంటి యాక్టివిటీస్. సో ఇవన్నీ మానవ విలువలకు విఘాతమే. సో వీటన్నిటినీ కూడా అడ్డుకట్ట వేయడానికి ఒక చట్టం వచ్చింది, పార్లమెంట్ తీసుకొచ్చింది. అటువంటి వాటికి ఆల్టర్నేటివ్గా కూడా ఇటీవల కాలంలో మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. ఉదాహరణకు కేరళలో ఒక రోబోటిక్ స్కావెంజింగ్ రిలేటెడ్ బండికూట్ అని చెప్పేసి ఇటువంటివి. సో అవన్నీ లింక్ చేసుకోవాలి. మనం ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు ఈ రోజు నేర్చుకున్న టాపిక్ ఈ రోజుతో అంతమవ్వదు. దాని కొనసాగింపుగా భవిష్యత్తులో వచ్చే ఇన్నోవేషన్స్ కానీ అప్డేట్స్ని కానీ లింక్ చేసుకుంటూ చదివితే మనకి ఎక్కువగా స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చేతులతో మానవ వ్యర్థాలు తొలగింపు ప్రక్రియ నిర్మూలనపై నివేదిక సమర్పించండి అని చెప్పేసి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. మానవ వ్యర్థాలు తొలగింపు ప్రక్రియలో శుద్ధి కార్మికుల వినియోగాన్ని పూర్తిగా నివారించేలా ఆ స్థానంలో దశల వారీగా ఆధునిక యంత్రాలు ప్రవేశపెట్టాలన్న ఆదేశాల అమలుపై నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్ర పరిశీలక కమిటీని ఈ అంశంతో సంబంధం ఉన్న వారిని 2 వారాల్లో సమావేశపరిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక్కడ మానవ వ్యర్థాల తొలగింపును ఉపాధిగా చూపటాన్ని నిషేధించే చట్టం ఏ సంవత్సరం అంటారు? 2013. దట్స్ ఎనఫ్. ఎగ్జామినేషన్లో వస్తుంది. ఓకేనా, అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా వస్తున్న కరెంట్ అఫైర్స్ని కూడా చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ అంటే ఏదో సింగిల్ సబ్జెక్ట్ అనే ఒక భావన నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీకు నేను CA 360 కోర్స్ని GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మీకు CA 360 కోర్స్ కానివ్వండి, నేను అందిస్తున్న అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చూడండి. సో అభ్యర్థుల కోసం మ్యాక్సిమం ఆఫర్స్లో అందిస్తున్నాను. అండ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి CA 360 కోర్స్ పైన కూపన్ని కూడా ప్రొవైడ్ చేశాను. ఆ కూపన్ కూడా వెరీ షార్ట్ టైంలో ఎక్స్పైర్ అవుతుంది. సో మ్యాక్సిమం రేపటి లోపల ఎక్స్పైర్ అవుతుంది. సో వినియోగించుకోండి ఓల్డ్ సబ్స్క్రైబర్స్. సో భర్తను వేధించే సాధనంగా సెక్షన్ 498A అనేది ఉంటుందని ఇటీవల మనకు తెలుసు. బెంగళూరు సంబంధించిన ఒక టెక్కీ అతుల్, సో తను సూసైడ్ చేసుకునే ముందు ఒక వీడియోని చూపించడం కానీ, తన వీడియోలో తన భావనలు పంచుకోవడం కానీ, 24 పేజీల సూసైడ్ నోట్ రాయడము, ఇవన్నీ కూడా హృదయ విదారకం, అందరినీ బాధపెట్టే అంశమే. సో అతను మరణించాడు, సూసైడ్ చేసుకున్నాడు. సో దానిపైన దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ట్రోలింగ్స్ కానీ మీమ్స్ కానీ మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న కొందరు వివాహితలు, సుప్రీంకోర్టు ఆందోళన, బెంగళూరు టెక్కీ ఆత్మహత్య నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు. కొందరు వివాహితలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భర్తలను వారి బంధువులను వేధించేందుకు ఇండియన్ పీనల్ కోడ్ IPCలోని సెక్షన్ 498Aను దుర్వినియోగం చేయడం పెరుగుతుండడం వల్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరులో IT ప్రొఫెషనల్ అతుల్ సుభాష్ తన భార్య వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడటంపై ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించిందంట. గుర్తుపెట్టుకోండి. సో 2031 కల్లా 3 రెట్లు పెరగనున్న ప్రస్తుత అణువిద్యుత్ సామర్థ్యం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ S&Tకి సంబంధించి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు పార్లమెంట్ సమావేశాల్లో చెప్పిన సమాధానము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దశాబ్దం కింద భారతదేశంలో అణు సామర్థ్యం ఏ విధంగా ఉంది, అణువిద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం ఎలా ఉంది, రాను రోజుల్లో ఎలా ఉండబోతోంది, ఈ 3 పాయింట్లు చూస్తే సరిపోతుంది. సో గత దశాబ్ద కాలంలో భారత అణువిద్యుత్ సామర్థ్యం రెట్టింపు అయిందంట. ఎప్పటి నుండి 4780 మెగావాట్లు ఉంటే ప్రస్తుతానికి 8081 మెగావాట్లకు చేరిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు తెలిపారు. 2031 కల్లా ఈ సామర్థ్యం 3 రెట్లకు పెరుగుతుందంట. ఈ మేరకు ఆయన లోక్సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చారు. సో 2014 నుంచి దేశంలో పరివర్తన దిశగా పెద్ద అడుగులు పడ్డాయని చెప్తున్నారు. గుర్తుంచుకోండి. సో ప్రస్తుతం ఎంత, 10 ఏళ్ల కింద ఎంత, రానున్న 2031 వరకు ఎంతగా ఉండబోతుంది. ఎనఫ్. ఓకేనా. 22,480 మెగావాట్లకు చేరుతుందంట 2031 వరకు. సో భారత్, చైనా, అమెరికాల్లో 60% పర్యాటక ఉద్గారాలని చెప్పేసి నివేదికలు వెల్లడిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే 2009 నుండి 19 అధ్యయనం వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా 60% పర్యాటక ఉద్గారాల పెంపుదలకు భారత్, చైనా, అమెరికా దేశాలు కారణమవుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. 2009 నుంచి 2019 మధ్య 10 ఏళ్ల కాల వ్యవధితో
జరిపిన ఈ అధ్యయనం అత్యధిక జనాభా రవాణా పరంగా ఎక్కువ డిమాండ్ ఉన్న దేశాల్లో ఈ పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంలో చైనా దేశీయ పర్యాటక వ్యయం ఏడాదికి 17% చొప్పున పెరిగింది. తద్వారా ప్రపంచ ఉద్గారాలను 0.4 గిగా టన్నుల మేర చైనా పెంచింది. అమెరికా దేశీయ పర్యాటకం 0.2 గిగా టన్స్, భారత్ 0.1 గిగా టన్నుల మేర ప్రపంచ ఉద్గారాలు పెంచినట్లు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమైందంట. సో గుర్తుపెట్టుకోండి. సో ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ పరిశోధకులు ఈ గణాంకాలను తెలిపారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో పాలసీలపైన కానివ్వండి, ఇటీవల విడుదలైన బడ్జెట్కి సంబంధించి కానివ్వండి, సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి కానీ మనం క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాము ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యారిటైమ్ పాలసీకి సంబంధించి విధి విధానాలు ప్రకటించింది ప్రభుత్వము. సో తీర ప్రాంత అభివృద్ధికి అనుసంధానంగా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడమే మ్యారిటైమ్ పాలసీ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. సో 2030 నాటికి మ్యారిటైమ్ అంటే సముద్ర, ఎందుకంటే మన భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి కదా, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. సో ఈ కోస్టల్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సో 2030 నాటికి మ్యారిటైమ్ రంగంలో దేశంలోని కీలక రాష్ట్రంగా తీర్చిదిద్దడం, అందుకు అవసరమైన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ని కల్పించడం ద్వారా సుస్థిర అభివృద్ధి. మ్యారిటైమ్ పరిశ్రమ అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది, గణనీయంగా ఉపాధి కల్పిస్తుందని చెప్పడం జరిగింది. మరి పాలసీ లక్ష్యాలు ఏంటంటే రాష్ట్ర స్థాయిలోని 20 పోర్టుల్లో కనీసం ఒకటి మన రాష్ట్రం నుంచి ఉండాలి, ప్రపంచ స్థాయిలోని పోర్టుల్లో. 2040 నాటికి దేశంలోని పోర్టుల ద్వారా జరిగే మొత్తం ఎగుమతులు 20% మన రాష్ట్రం నుంచే ఉండాలి. 2030 నాటికి పోర్టుల సామర్థ్యంలో 75% వినియోగంలోకి తేవాలి. మ్యారిటైమ్ విశ్వవిద్యాలయం నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి 2028 నాటికి 5,000 మందికి శిక్షణ అందించడం. ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్లోబల్ షిప్ యార్డ్ ఏర్పాటు చేయడము. 2047 నాటికి ఓడల నిర్మాణంలో జాతీయ స్థాయిలో 25% వాటా సాధించడం అంట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పాలసీలు ఇటీవల చాలా వార్తల్లోకి వచ్చిన ఏపీకి సంబంధించి అవన్నీ ఇంపార్టెంటే. ఇక అవార్డ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన 4 పంచాయతీ జాతీయ అవార్డులు ఏంటో చూడండి. సో ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రానికి చెందిన 4 గ్రామ పంచాయతీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు అందుకున్నాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో రాష్ట్రపతి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రదానం చేశారు. సర్పంచులు వీటిని స్వీకరించారు. అవార్డులు పొందిన గ్రామము ప్రతిభ కనబరిచిన విభాగం ఏంటో చూడండి. చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం గర్భిణుల సురక్షిత ప్రసవానికి అవసరమైన వైద్య సేవలు అందించడం విషయంలో. అనకాపల్లి జిల్లా న్యాయంపూడి 100% తాగునీటి కుళాయి సౌకర్యం కల్పించినందుకు. అనకాపల్లి జిల్లా తగరంపూడి ఇళ్ల నుంచి 100% వ్యర్థాలను సేకరించి దాని నుంచి ఏటా 72 టన్నుల ఎరువును తయారు చేయడం విషయంలో. కృష్ణా జిల్లా ముప్పాళ్ళ వృద్ధులు వికలాంగులు అనకూడదు, దివ్యాంగులు, వితంతువులు, కళాకారులు 900 మందికి పింఛన్లు ఇస్తూ సామాజిక రక్షణ కల్పించడం విషయంలో. సో ఏపీకి సంబంధించి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా గూగుల్తో ఒప్పందము. ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి, ఏపీ ప్రభుత్వం గూగుల్ ఒప్పందము. సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం. విశాఖలో పెట్టుబడులపై చర్చ. ఏఐ అమల్లో రాష్ట్రానికి సహకారం అందించడమే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారు. ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా గూగుల్ సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని చిల్లపల్లికి జాతీయ పురస్కారము. సో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో దేశంలో 2వ ర్యాంకు సాధించినందుకు గాను రాష్ట్రపతి నుంచి అవార్డు స్వీకరించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 2022-23 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 2వ ర్యాంక్ వచ్చింది ఏ విభాగంలో? విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విషయంలో. ఇక అవార్డ్స్ లేదా వార్తల్లో వ్యక్తులు. సో ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని దక్కించుకున్న మన ఇండియన్ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారు. సో ఇక్కడ ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డుకు భారత్కు చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ గారు ఎంపికయ్యారు. 2024 ఏడాదికి సంబంధించి అవార్డు గ్రహీతల జాబితాను ఐక్యరాజ్య సమితి రీసెంట్గా విడుదల చేసింది. మరి తను చేసిన కృషి ఏంటంటే చాలా వరకు పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు తను చేసిన కృషి.
సో సౌదీలో 2034 ఫిఫా ప్రపంచ కప్ జరగబోతోంది, ఆతిథ్యం ఇవ్వబోతోంది అని చెప్పేసి షెడ్యూల్. 2034 ఫిఫా ఫుట్బాల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫుట్బాల్ ప్రపంచ కప్ సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వబోతోందంట. ఈ విషయాన్ని ఫిఫా అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రపంచ కప్ నిర్వహణ కోసం 15 ఏళ్ల పాటు సాగిన బీడు ప్రక్రియలో సౌదీ మాత్రమే ఆసక్తి ప్రదర్శించడం గమనార్హం. గుర్తుంచుకోండి. ఇక 2030 ప్రపంచ కప్ను 6 దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. స్పెయిన్, పోర్చుగల్, మొరాక్కో ఎక్కువ మ్యాచ్లు జరగడం, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే ఒక్కొక్క మ్యాచ్కి ఆతిథ్యం ఇస్తాయి 2030. 34 ఏమో సౌదీ వేదికగా. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటును 0.5% తగ్గిస్తూ అంచనా వేస్తున్న ఏడీబీ 6.5% అని. సో మలేరియాపై పోరుకు కొత్త టీకాను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు. సో మాన్యువల్ స్కావెంజింగ్ సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశం కేంద్రానికి. భర్తను వేధించే సాధనంగా సెక్షన్ 498A ఉంది అని చెప్పే సుప్రీంకోర్టు. సో ఇక్కడ 2031 కల్లా భారతదేశంలో పెరగనున్న అణువిద్యుత్ సామర్థ్యము. భారత్, చైనా, అమెరికాలో 60% పర్యాటక ఉద్గారాలని. మ్యారిటైమ్ పాలసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఏపీలో 4 పంచాయతీలకు జాతీయ పురస్కారాలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ ఒప్పందము. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చిల్లపల్లి జాతీయ పురస్కారము. సో ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ పురస్కార గ్రహీతగా మన భారతీయుడు మాధవ్ గాడ్గిల్ గారు. సో సౌదీలో 2034 సంవత్సరానికి గాను ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ప్రపంచ కప్ జరగబోతోంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.